అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండుగను సకటుంపేత సపరివార సమేతంగా పల్లెల్లో జరుపుకునేందుకు పట్టణాల్లో వలస వారంతా కూడా పల్లెబాట పట్టారు. అందులో భాగంగానే ట్రైన్లు, బస్సులన్నీ కూడా రద్దీగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం రోడ్లో ఉన్న విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చింది. చూస్తే కనుక జనం అంతా కూడాను పండగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పల్లెల్లో అంతా కూడాను కుటుంబాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్నటువంటి ఈ సందడి వాతావరణం మాత్రం ప్రతి పండగ కూడా కనిపిస్తుంది. చూస్తే కనుక భోగిలన్నీ రద్దీగా ఉన్నాయి. వీరంతా కూడాను సంక్రాంతి పండగకి ఊరు వచ్చేవాళ్ళు. ఏ ఊరు నుండి ఏ ఊరు వెళ్తున్నావు? ఏ ఊరు నుండి వచ్చావు? మేము పాల్గొండ వెళ్తున్నాం సార్. పండగకి వస్తున్నావా? పండగకి ఎన్నాళ్ళ ముందు రిజర్వేషన్ చేసాం? వచ్చే మామూలు జనరల్గా వచ్చి సీట్లు దొరికాయా? సీట్లు దొరికాయి. అంటే ట్రైన్లు ఎక్కువ బట్టే సీట్లు దొరికాయి. ట్రైన్లు ఎక్కువ బట్టే సీట్లు దొరికాయి ఫ్రీగా వచ్చి. పండగకి ఇంటికి రావాలనుకుంటే 1000 ప్రయాసాలు పడాలి. నెలల కొద్ది ముందు మాత్రం ఈరోజు రిజర్వేషన్ చేసుకునే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా రైల్వే శాఖ అధికారులు పూర్తి స్థాయిలో రైళ్లు అందుబాటులో ఉంచడంతోనే ఈరోజు ప్రయాణికులందరూ కూడాను క్షేమంగా అంటే గమ్యం పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఏదైతే సంక్రాంతి పండగకి అందరూ కలిసి పల్లెల్లో జరుపుకోవాలన్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం ఈసారి ప్రయాణికులు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడి నుండి వచ్చాము? హైదరాబాద్. ఎన్ని రోజుల ముందు పండగకి ఊరు బయలుదేరు? 5 days ముందు. ఎలా జర్నీ ఎలా సాగింది? పర్లేదు. ఎన్ని రోజుల ముందు పండగకి అని బయలుదేరి ఏ ఊరు వెళ్తున్నారు? మేము శ్రీకాకుళం తలసముద్రం నర్సంపేట దగ్గర. ఎన్ని రోజుల ముందు పండగకి రావడానికి ప్లాన్ చేసి? ముందు 2 months ముందు, 4 months ముందు. రిజర్వేషన్ చేశారా? రిజర్వేషన్ జనరలే వచ్చాం. అంటే రిజర్వేషన్ చేయలేదా? వెయిటింగ్ లిస్ట్ కూడా దొరకలేదు అసలు. చాలా ఇబ్బంది. పండగకి అంతా కలిపి ఫ్యామిలీతో వచ్చారు, అందరూ కలిపి ఊర్లో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చారా? అంతే, అంతా సక్రంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చాము హైదరాబాద్ నుండి. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు? ప్రైవేట్ ఎంప్లాయ్ మామూలు. కుటుంబాలన్నీ కూడా ఈరోజు అందరూ కలిసికట్టుగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని చెప్పేసి రైలు మార్గం గుండా వచ్చేందుకు 4 నెలల క్రితమే రిజర్వేషన్ కోసం ప్రయత్నించా కూడాను రిజర్వేషన్ దొరకకపోయినా జనరల్ బోగిలో అందరూ కలిసి ఊర్లకు రావడం జరిగింది. అయితే ఈ ప్రయాణంలో మాత్రం ఈసారి ఎటువంటి కష్టాలు కూడా ఎదుర్కోకుండా గమ్యం చేరేందుకు మాత్రం రైల్వే శాఖ అధికారులు అధిక రైలుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా సీట్లు దొరకకపోయినా గమ్యం చేరుతామన్నటువంటి ఒక సంతృప్తి మిగిలింది. రిజర్వేషన్ దొరకకపోయినా కూడా సొంతూరుకు వెళ్ళాలి, పండుగ అందరితో పాటు జరుపుకోవాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాత్రం ఈరోజు అందరూ కూడాను ఈరోజు పండగకి మాత్రం రావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అందరూ కూడా పండగకు వెళ్ళే పరిస్థితి ఉంది. చూస్తే కనుక చాలా మంది ప్రయాణం ఎక్కడి నుండి వస్తున్నారు పండగకేనా? హైదరాబాద్ నుంచి. ఎన్ని రోజుల ముందు రిజర్వేషన్ చేశారా? జనరల్? లేదండి, జనరల్గా వచ్చినాం. రిజర్వేషన్ చేసినాం, కాకపోతే వాళ్ళు అలౌడ్ చేయలేదు లోనికి. ఇదిగో వెయిటింగ్ లిస్ట్ కూడా తీసినాము, పనికిరాదు అన్నారు. ఇది పనికిరాదు అన్నారు. రిజర్వేషన్ చేసినా కూడా వెయిటింగ్ లిస్ట్ అయితే లోనికి ఎక్కిపోయలే. మాకు 3 నెలలు అయింది, ఎక్కిపోయలే. అదిగో మళ్ళీ జనరల్కి వచ్చిన, వెయిటింగ్ తీసి జనరల్కి వచ్చిన. అభిప్రాయాలన్నీ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అంతే, ఇంకేముంది మరి, తప్పదు కదా, రావాలి కదా, తప్పదు కదా మరి. చూస్తే కనుక ఎప్పుడు పండుగ ఏర్పాట్లు ఊరే బయలుదేరావా? ఊరికే. ట్రైన్ జర్నీ ఎలా సాగింది? చాలా అంటే ఇరిటేషన్గా చాలా ఉంది. జనరల్ కదా, చాలా ఇబ్బందులు కూడా. రిజర్వేషన్ దొరకలేదు. ప్రయత్నించాం కానీ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్కి తీసాము, రిజర్వేషన్ పెట్టి ఎక్కిస్తారంటే ఎక్కిలే, జనరల్కే వెళ్ళమన్నారు. జనరల్లో చాలా ఇబ్బందులు పడవచ్చు. పండగనే పండగకే ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా కూడా సంక్రాంతి పండగ రావాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో రైల్వే శాఖ 4 నెలల ముందు నుండి రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినా కూడా ఈరోజు రిజర్వేషన్లు అందుబాటులో లేకపోయినా సొంతూరుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నంలో వ్యయ ప్రయాసాలను కూడా భరించి ఈరోజు గమ్యం చేరిన నేపథ్యంలోనే ఈరోజు మాత్రం సంక్రాంతి పండుగ పల్లెలకు ఒక కళ వచ్చింది. దాంట్లో ఎటువంటి ప్రస్తుతం మాత్రం చాలామంది ప్రయాణికులు ఇక్కడ రావడం కూడా జరిగింది. చూస్తే కనుక ఏమా ఎక్కడి నుండి వచ్చారు పండగకేనా? ఎక్కడి నుండి వచ్చారు? పండగకేనా ఊరికేనా? ఏ ఊరు నుండి వచ్చారు? మియాపూర్, హైదరాబాద్. ఏ ఊరు వెళ్తున్నారు? శ్రీకాకుళం. తాతగారు ఊరా? నానమ్మ వాళ్ళ ఊరు. పండగకి అందరూ కలిపి ఇక్కడ జరుపుకోవాలనే పిల్లలు పెద్దలు అంతా కూడా సంక్రాంతి పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని ఉద్దేశం. ఎక్కడి నుంచి వచ్చావు బాబాయ్? మేము హైదరాబాద్ నుండి. పండగకేనా? పండగకే. రిజర్వేషన్ దొరకలేదు సార్. వెళ్ళకొచ్చి జనరల్ భోగి ప్రయాణం బాగా సాగిందా? మామూలు ఫుల్ లోడ్గా ఉందండి. అలా నిలబడి కూర్చొని వచ్చాం. అంటే మునుపుతో పోల్చుకుంటే ఈసారి ట్రైన్లు బాగా అందుబాటులోకి వేసారా?
కొంచెం అందుబాటులోకి ఉన్నాయి. ఎన్ని రోజుల ముందు నుండి పండగకి ప్లాన్ చేసుకున్నారు? మేము 15 రోజులు అవుతుందండి ప్లాన్ చేసుకొని నిన్న ఎక్కాం. కానీ ఎన్ని రోజుల ముందు నుండి పండగకి ఊరెళ్ళాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ కట్టేయని ప్రయత్నించారా? శేషం కానీ దొరకలేదు సార్, మామూలుగా జనరల్గా వచ్చాం. జనరల్లో ప్రయాణం బాగా సాగలేదు. పర్లేదు, పర్వాలేదు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ట్రైన్లు దొరికాయి, పర్లే. రిజర్వేషన్ సౌకర్యం లేకపోయినా కూడాను ఈరోజు జనరల్లో బోగీలు పెంచడంతో ప్రయాణికులందరూ గమ్యం కొంత ఇబ్బందులు కలిగిన కూడా ఇబ్బందులను అతిక్రమించి ఈరోజు గమ్యం చేరారు. చూస్తే కనుక రైల్వే స్టేషన్లు అన్నీ కూడాను పట్టణాల నుండి తరలివచ్చే ప్రయాణికులతో కిక్కిరిసిపోయి పల్లెల్లో పండగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో 1000 ప్రయాసాలు పడి ఈరోజు వారందరూ కూడాను పట్టణాలు రావడం జరిగింది. వీరంతా కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో సంక్రాంతి పట్టణను సకటుపై సపరివార సమేతంగా జరుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 4 నెలల క్రితం రిజర్వేషన్ కోసం ప్రయత్నించిన రిజర్వేషన్ దొరకకపోయినప్పుడు కూడాను జనరల్ బోగికి నానా వేతలు పడి గమ్యించారన్నటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు పండుగను మాత్రం తమ కుటుంబాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో చేసినట్టు ఈ సంక్రాంతి పండుగ మాత్రం ఈసారి అంగరంగ వైపు జరుపుకోవాలి. పట్టణాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వారంతా కూడా ఈరోజు పల్లెటూళ్ళలో పండుగ జరుపుకునేందుకు మాత్రం తరలి వస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శ్రీకాకుళం రోడ్ ఆమదాల రైల్వే స్టేషన్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.